సిల్కీ హెయిర్ కంటే కర్లీ హెయిర్ ఎక్కువ ఆకర్షణీయంగా ఉంటుంది, కానీ రింగుల జుట్టు అంత సులువుగా మాట వినదు. వేసవి కాలంలో దాన్ని మెయింటైన్ చేయడం మరింత కష్టం. ఎందుకంటే ఉంగరాల జుట్టు సాధారణంగానే పొడిగా ఉంటుంది. ఎండాకాలంలో పొడి వాతావరణం జుట్టు ఇంకా పొడిబారిపోయేలా చేస్తుంది. అందుకే వేసవిలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. వేసవిలో చెమట ఎక్కువగా పడుతుందని కర్లీ హెయిర్ ఉన్నవారు రోజు తలస్నానం చేయకూడదు. దానివల్ల కేశాలు మరింత పొడిబారిపోతాయి. వారానికి 1-2 సార్లు, అది కూడా తక్కువ గాఢత ఉండే షాంపూని నీళ్లలో కలుపుకొని తలస్నానం చేయడం మంచిది. ఆ తర్వాత నాణ్యమైన కండిషనర్ను రాయడం మర్చిపోవద్దు. ఇది జుట్టు పొడిబారిపోకుండా చేస్తుంది. అలాగే తలస్నానానికి వేడి నీళ్లు కాకుండా గోరువెచ్చటి లేదంటే చల్లటి నీళ్లు ఉపయోగించుకోవడం మంచిది. వేసవిలో కర్లీ హెయిర్ సంరక్షణ కోసం వారానికి 3 సార్లు కుదుళ్ళు, వెంట్రుకలకు నూనె పెట్టి కాసేపు మర్దన చేయాలి. తడిగా ఉన్న జుట్టును దువ్వడం, టవల్తో గట్టిగా రుద్దుతూ తుడవడం, హెయిర్ డ్రయర్తో ఆరబెట్టడం వంటివి అస్సలు చేయకూడదు. ఇవి జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. కాటన్ టవల్తో జుట్టును పొడిగా తుడుచుకొని ఆరిన తరువాత చెక్క దువ్వెనతో చిక్కు తీసుకోవాలి. తడిగా ఉన్న కర్లీ హెయిర్ను బిగుతుగా జడ వేసుకోవడం లేదంటే ముడేయడం వంటివి చేస్తే జుట్టు చివర్లు చిట్లిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి జుట్టును సహజ సిద్ధంగా ఆరనివ్వాలి. ఎండలో బయటికి వెళ్ళినప్పుడు జుట్టుకు ఎండ తగలకుండా క్యాప్ లేదా స్కార్ఫ్తో కవర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక తాగే టీ, కాఫీ వంటి పానీయాలు శరీరాన్నే కాదు జుట్టును కూడా పొడిబారిపోయేలా చేస్తాయి. కాబట్టి వీటికి బదులుగా నీళ్లు, కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు, నీటి శాతం ఎక్కువగా ఉండే కీర, పుచ్చకాయ వంటి పండ్లు, కాయగూరలు తీసుకోవాలి.